గ్యారంటీల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రతి ఇంటికి ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోందని, ప్రతి ఇంటికి ఒకటే దరఖాస్తు సమర్పించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జగిత్యాల గ్రామీణ మండలంలో హస్నాబాద్, మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, కోరుట్ల పట్టణ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో, కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తు ఫారంను స్వీకరిస్తున్న పద్ధతిని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం ఏర్పడిన తదుపరి డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులకు 10 లక్షల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. మిగతా 5 గ్యారంటీలకు గత నెల 28 నుండి ఈ నెల 6వ తేదీ వరకు గ్రామాలు, పట్టణాల్లోని అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి ప్రభుత్వమే ఉచితంగా గ్రామ పంచాయతీ, మండల, మున్సిపల్ అధికారుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఆ దరఖాస్తు ఫారానికి దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్సులు మాత్రమే చేసి ఆ ఫారాన్ని పూర్తిగా నింపి కేటాయించబడిన కౌంటర్లలో సమర్పించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లో పరిశీలించిన కేంద్రాల్లో ఆర్డీఓ రాజేశ్వర్, డిపిఓ దేవరాజ్, మైనింగ్ సహాయ సంచాలకులు విజయ్ కుమార్ రాథోడ్, ఆర్ఎండ్బి ఈ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ నెల 28వ తారీఖు నుంచి జనవరి 6 వరకు కొనసాగించడం జరుగుతుంది. 3 రోజులు అంటే 28, 29, 30లో 131 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 5 మున్సిపాలిటీస్కి సంబంధించి 134 వార్డులని కవర్ చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే 1 నుంచి అంటే 28వ తారీఖు నుంచే మనము వార్డ్ వారీగా కౌంటర్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాఫీగా అమలు చేయడానికి ఆల్మోస్ట్ 190 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దానికోసం కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, అదేవిధంగా మండల్ స్థాయి స్పెషల్ ఆఫీసర్స్ అండ్ వార్డు వారీగా కూడా ఆఫీసర్ అపాయింట్ చేస్తూ వాళ్ళ కింద కౌంటర్లో కూర్చోడానికి అధికారులను నియమించడం జరిగింది. సో చాలా సాఫీగా ఈ రోజు వరకు మనం చూసుకుంటే మన జిల్లాలో టోటల్ అర్బన్ పాపులేషన్ మనం చూసుకుంటే హౌస్ హోల్డ్ చూసుకుంటే 75,000 హౌస్ హోల్డ్స్ సుమారుగా ఉన్నాయి. అదేవిధంగా 2,10,000 హౌస్ హోల్డ్స్ రూరల్ ఏరియాస్లో ఉన్నాయి. టోటల్ 2,85,000 పై చిలుకు మనకి హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా 28వ తారీఖు వరకు నుంచి 6వ తారీఖు వరకు కవర్ చేయడం జరుగుతుంది. సో ముందుగా చెప్పినట్టు ఆల్రెడీ 131 గ్రామాలు 30 తారీఖు వరకు కవర్ చేయడం జరిగింది. ఈరోజు కూడా కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పిస్తూ, ఫెసిలిటేషన్ కల్పిస్తూ గ్రామాల్లో, అదేవిధంగా మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులో ఈ కార్యక్రమం చేపట్ట జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకే అప్లికేషన్లో అమలు చేసే అభయహస్తం కింద అమలు చేసే 5 స్కీమ్లకి సంబంధించిన వివరాలు మనం సేకరించడం జరుగుతుంది. దాంతోపాటు రేషన్ కార్డులుకి సంబంధించి ఎడిషన్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద రేషన్ కార్డ్ కానివ్వండి, ఇతర సమస్యలు, భూమి సమస్యలు కొంతమంది రావడం జరుగుతుంది. సో వాటి అన్నింటినీ కూడా స్పెషల్ కౌంటర్స్లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు వరకు 30 తారీఖు వరకు ఉండే డీటెయిల్స్ ప్రకారం 1,30,500 అప్లికేషన్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో రానున్న సమయంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు వాటిపైన ఎంక్వైరీ, అదేవిధంగా ఎవరైతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక
ఆ, ప్రజల వద్దకే పాలన వెళ్ళేటట్టు, అదేవిధంగా జవాబుదారీతనంతో అకౌంటబుల్, అదేవిధంగా ట్రాన్స్పరెంట్ వేలో ప్రజల ఇంటికే వెళ్ళి మనం ఈ దరఖాస్తు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని ఫెసిలిటేషన్, అదేవిధంగా విస్తృతంగా దీనిపైన అవగాహన కల్పించడం, హౌస్ హోల్డ్ వారీగా, అదేవిధంగా రేషన్ కార్డ్ వారీగా మనకి బేస్గా ఈ అప్లికేషన్లు అన్నీ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా కావాల్సిన అప్లికేషన్లు కూడా ప్రతి హౌస్ హోల్డ్కి అందించడం జరుగుతుంది. మా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే హౌస్ హోల్డ్కి ఒక అప్లికేషన్ అనేది వాళ్ళు జమ చేయాలనేది కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది మళ్ళీ ఒకరోజు వచ్చి మళ్ళీ రెండో రోజు మళ్ళీ కూడా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. దయచేసి అలా చేయొద్దు. ఒక్కసారి మీరు అప్లికేషన్ సమర్పించినాక మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రికార్డులో అది రాసుకోవడం జరుగుతుంది. రానున్న సమయంలో దానిపైన ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఆధార్ కోసం చాలామంది ఆధార్ సెంటర్స్కి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి ఎలా మీ ఆధార్ ఉందో ఆధార్ నంబర్ ఒక రెఫరెన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా చాలామంది కేవైసీ కోసం గ్యాస్కి సంబంధించిన ఏదైతే స్కీమ్ ఉందో దాని గురించి చాలామంది కేవైసీ కోసం వాళ్ళ డీలర్స్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. అది ఇప్పుడు అవసరం లేదు. దయచేసి ఓన్లీ అప్లికేషన్ అలాంగ్ విత్ యువర్ ఆధార్, అదేవిధంగా మీ రేషన్ కార్డ్ జెరాక్స్తో జతపరిచి మాకు ఇచ్చేస్తే ఈ ఫామ్ ప్రాసెసింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది విస్తృతంగా ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా చెప్పాల్సిందిగా, అదేవిధంగా పబ్లిసైజ్ చేసే విధంగా మేము